సినీ గోరి ప్రేక్షకులకి కేదార్నాథ్ ఫిలిం లిరిసిస్ట్ నమస్కారాలు. ఇప్పటికి నేను ఒక 22 సాంగ్స్ దాకా ఫిలిం సాంగ్స్ రాశాను. ఆల్రెడీ నా పాటలు వినే ఉంటారు మీరు. ఆర్ఏ అరుంధతిలో, ఆర్ఏ 2లో మిస్టర్ ప్రాఫిట్ సాంగ్, అండ్ ఆరెంజ్లో ఓలా ఓలా సాంగ్, అండ్ ఆలస్యం అమృతం వారే రాజ్. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మూవీస్ కొన్ని సినిమాలకు రాస్తాను. మాది కృష్ణా జిల్లా నందిగామ అండి, విజయవాడ దగ్గర. మా ఫాదర్ హై స్కూల్ తెలుగు టీచర్. మా గ్రాండ్ ఫాదర్ డాక్టర్ ఓగడి పరీక్షిత్ శర్మ గారని సాంస్క్రిట్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్ అండి 1991లో. అండ్ ఇంకో వాళ్ళ బ్రదర్ అండి మా చిన్న తాతయ్య గారు డాక్టర్ ఓగడి అచ్యుతరామ శాస్త్రి గారని, ఆయన కూడా ఇక్కడ హైదరాబాద్లో విజయనగర్ కాలనీలో విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు చేసేసారు. మా చిన్న మామగారు ఓగటి ఇంద్రాదేవి గారని హైదరాబాద్లోని సిటీ కాలేజ్ ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ది రీడర్గా రిటైర్ అయ్యారు తెలుగు డిపార్ట్మెంట్. సో వీళ్ళందరి ప్రభావం నా మీద చిన్నప్పటి నుంచి, మా తాతయ్య గారు, నాయనమ్మ గారు, వాళ్ళ మా అమ్మగారిది, మా నాన్నగారిది, అందరి ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా, తెలుగు సంస్కృతం ప్రభావం నా మీద చాలా ఉంది. మా ఇంట్లో మాది చాలా మధ్యతరగతి కుటుంబం అండి. సో చిన్నప్పటి నుంచి విద్యకి ప్రాధాన్యం ఎక్కువ, అంటే బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం అలా వస్తుందని ఆ మూడ్లో ఎక్కువ ఇంప్లికేట్ చేసేవాళ్ళు ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే ప్రధానమైన అంశం, నేను మా స్కూల్లో మాది వివేకానంద విద్యానికేతన్ హై స్కూల్ అని, 6th నుంచి 10th వరకు మా నాన్నగారే నాకు తెలుగు టీచర్. సో క్లాస్లో అలా తెలుగు మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. కానీ నాకు సైన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి, ఫిజిక్స్ అనేది. సో అందుకే నేను ఫిజిక్స్లోనే కంటిన్యూ అయ్యాను. కానీ ఆ వక్తృత్వం, వ్యాసరచన వాటిల్లో పాల్గొనటం, చిన్న చిన్న కవితలు రాయటం, అప్పట్లో నేను చాలా కొన్ని పుస్తకాలు చదివాను. అంటే చదివే అంత ఇది కానివ్వండి, కానీ కాస్త పురాణ పఠనం, కాస్త సద్గ్రంథాలు అంటే మహాభారత, రామాయణాన్ని కాస్త పరిచయాలు, ఇంట్లో మా అమ్మగారు చెప్పటం, ఇవన్నీ కొంచెం నన్ను అటువైపు, అంటే దీంతో పాటుగా అకాడమిక్స్తో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ యాక్టివిటీస్లో నన్ను ప్రవేశించడానికి ప్రధాన కారణాలు అయ్యాయి. తెలుగు భాష, తెలుగు అంటే ఒక చిన్న ఇదేంటంటే పూర్వీకులు ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే, అంటే వాళ్ళ వ్యక్తులు లేకపోయినా సరే, లేని వ్యక్తుల గురించి మనం బాగా తెలుసుకుని వాళ్ళతో ప్రత్యక్ష పరిచయం అనేది వాళ్ళు రాసిన ఒక పుస్తకం ద్వారా మనం అనుభవించవచ్చు. సో ఈ అంశంగా నేను పుస్తక పఠనం అనేది ఆసక్తిగా ఉండేది, కానీ రచయితగా రావాలి అనేది చిన్నప్పుడు అలా ఉండేది కాదండి. ఎందుకంటే ఒక చిన్నప్పటి నుంచి కొంచెం సైన్స్ అంటే ఆసక్తి ఉంటుంది కదండి. ఇప్పుడు పైలట్ అవ్వాలని అలా ఉంటాయి కదా 10th క్లాస్ లెవెల్. సో అలా కొంచెం ఆర్థికంగా కూడా నిలబడాలంటే కాస్త సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితేనే ఉంటుందనేది నిర్వివాద అంశం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో దాంతోపాటుగా భాషను కూడా డెవలప్ చేసుకుంటే, అభివృద్ధి చేసుకుంటే వల్ల ఆ ఉత్సుకతని కాస్త మంచి భవిష్యత్తు ఉంటుందనేది అనుకుని వెళ్ళింది. ఎంఎస్సి సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో చేశానండి, ఫిజిక్స్, సాలిడ్ ఫిజిక్స్లో. తర్వాత ఎంఫిల్ న్యూక్లియర్ డైఎలక్ట్రిక్స్లో చేశాను డాక్టర్ ఎన్వి ప్రసాద్ గారి గైడ్గా. ఆ తర్వాత నేను పుల్లారెడ్డి కాలేజ్ మెహదీపట్నంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో. తర్వాత గేట్ కూడా రాశానండి. నెక్స్ట్ ఎంటెక్ జాయిన్ అవుదాం అనుకున్న అనుకోకుండా అవకాశాలు రావటం, ఇక అంటే కొంచెం డైలమాలో ఉండేవాడిని, ఎటు వెళ్దామా అనేది. అంటే గ్రాడ్యుయేషన్ నుంచి కాస్త ఇంకా పెరిగిందండి చదవటం, పుస్తకాలు చదవటం, ఇది ఎక్కువ అయింది. 2006లో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదామని చిక్కడపల్లిలో దిగానండి నేను. అలా ప్రిపేర్ అవుతూ పోను కొంచెం ఎక్కువ, అంటే పొయిటిక్గా రాస్తున్నాను ఎక్కువ అండి. ఏదైనా వంశం రాయటం అనేది కొంచెం పొయిటిక్గా రాస్తున్నాను అనమాట. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి రాయమంటే కొంచెం దాన్ని అనాలిసిస్ పోయి స్టాటిస్టికల్ డేటా కంటే కాస్త ఈ రచనా విభాగం ఎక్కువైందని అక్కడ కొంతమంది సూచించడంతో, సరే ఇంకా అటువైపు ఉన్న అవకాశాలు, అటువైపు ఉన్న భవిష్యత్తు ఉందేమో అని చెప్పి సినిమా వైపు అడిగేసి, ఒకవేళ అవకాశాలు రాకపోతే ఐ మైట్ బి ఏ ఎంటెక్ అట్టే వెళ్ళిపోయేవాడినేమో. ప్రస్తుతం వరకైతే మాత్రం నేను రచనా రంగం వైపు నా పూర్ణ దృష్టిని కేంద్రీకరించి, ఫిజిక్స్ పట్ల ఆసక్తి తక్కువ. అంటే ఏంటంటేనండి, వివేకానంద స్వామి మాట అన్నాడు, భౌతిక శాస్త్రంలో అంటే పరమాణు గురించి తెలుసుకుని ఎక్కడైతే మనం ఎండ్ అవుతాం కదండి, పరమాణు గురించి అంత జ్ఞానం తెలుసుకున్నట్టయితే భౌతిక శాస్త్రం ఎండ్ అయిపోయినట్టే, అంటే భౌతిక శాస్త్రం గురించి తెలుసుకున్నట్టే.
సో పంచభూతాలతో రిలేట్ అయిన ఈ ప్రపంచాన్ని చెప్పాలంటే భౌతిక శాస్త్రం అనేది మెయిన్. అదే అంటాం కదండి, ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ 5 ఎలిమెంట్స్. అంటే ఇక్కడ ఫిజిక్స్ పాఠాలు చెప్పడం కాదు, కానీ కొంచెం చిన్నప్పటి నుంచి నాకు అంటే ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ఏంటంటే సైంటిఫిక్ లిటరేచర్గా వెళ్ళింది. అది ఆ అంశం ఉండటం అనేది నేను ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి, సుకుమార్ గారు, రాధాకృష్ణ గారు కానీ వీళ్ళందరూ టాప్ స్కాలర్సే. సో అంటే వాళ్ళు సాధిస్తున్నారు. అంటే కొంచెం ఫిజిక్స్ అడ్వాంటేజ్ ఎలా వస్తుందంటే, అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటే అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే, ఇప్పుడు శేఖర్ కమ్ల గారు అని అనాలిసిస్ బాగా పెరుగుతుంది. ఒక విషయాన్ని గురించి కూలంకషమైన శోధన జరుగుతున్నాను. సో దట్ మనం చాలా అడ్వాంటేజ్ జరుగుతుందని నేను బాగా అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఫిజిక్స్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పోదు, అది అలానే ఉంటుంది. నాకు సింగర్, ఇప్పుడు ప్రొఫెషనల్ సింగర్ శ్రీకృష్ణ అని కోటి గారి దగ్గర మ్యూజిక్ కంపోజర్ అసిస్టెంట్. ఆయన మా కాలేజీలో సీనియర్ అండి. ఆయన ఫస్ట్ కోటి గారికి పరిచయం చేశారు. అరుంధతి సినిమాకి అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ రాశానండి. ఆ తర్వాత నేను ఫిజిక్స్లో కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఒక సీనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ ఐఐటీ చెప్తారని ఆయన రవికుమార్ గారని ఆయన నేను వెళ్ళి ఒకసారి ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాను. అప్పుడు 2 ఆల్బమ్స్ రిలీజ్ చేశాను, యువ యువ అని ఎన్నో ఆశలతో. సో ఎన్నో ఆశలతో తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. ఒకసారి తెలిసింది ఆయన సుకుమార్ గారి ఫ్రెండ్ అని. ఇస్తే ఆయన నన్ను సుకుమార్ గారికి పరిచయం చేశారు, నచ్చి పాటలు నచ్చి. సో డైరెక్టర్ సుకుమార్ గారు కూడా కాస్త అన్నీ అబ్జర్వ్ చేసి, అంటే భాష ఎలా ఉంది కాస్త అన్నీ చూసుకొని తప్పకుండా ప్రోత్సహిస్తానమ్మా అని చెప్పి ఆర్యా 2 అనే సినిమాలో ఫస్ట్ సాంగ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే పాట నాకు అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత భాస్కర్ గారు, బొమ్మరిల్లు భాస్కర్ గారు ఆరెంజ్ సినిమాలో, డాక్టర్ డి రామారెడ్డి గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రాశానండి ఆలస్యం అమృతం. ఇలా ఇప్పుడు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలకి ప్రజెంట్ రాస్తాను. అది ఇలా మొదటి అవకాశం అలా వచ్చింది. ఇది వరకు మనోధర్మ సంగీతం అని నేను కాస్త వేటూరు గారి పరిచయం నాకు ఉందండి. ఎందుకంటే చిన్న రిలేషన్ ఏం లేదండి. వేటూరు గారి జన్మస్థలం, నేను పుట్టిన జన్మస్థలం ఒకటే, గుంటూరు జిల్లా కొల్లూరు అని. ఆ రిలేషన్తో ఆయన దగ్గరికి వెళ్ళాను ఒకసారి. అలా ఒక 10-15 సార్లు వెళ్ళానండి. వెన్ ఐఎమ్ డూయింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్. అప్పుడు బాగా పరిచయం అవడంతో అలా వెళ్తున్నప్పుడు ఆయన ఒక మాట, మనోధర్మ సంగీతం అనేది అన్నిటికంటే గొప్పదన్నారు. ఇప్పుడు ఇప్పటి కాలంలో అలాంటిది లేదు కాబట్టి ఇప్పుడు మేమన్నీ ట్యూన్కి రాయటం, పాట అనేది ఇప్పుడు ప్రధాన అంశం. వాళ్ళు ట్యూన్ ఇస్తారు, దానికి పాట రాయటం, దానికి ఆ ట్యూన్కి లిరిక్ రాయటం. సో పాట అనేది ఇప్పుడు అంటే లిరిక్ రైటర్ అనేవాడు ఇప్పుడు చతురస్రాకారంలో తిరుగుతాడు, ఒక రెక్టాంగిల్ లోపలే ఉంటాడు. హీ షుడ్ ఆల్వేస్ కన్ఫైన్ టు ఏ సర్టెన్ బౌండరీ. ఆ పరిధి దాటి వెళ్ళలేడు. సో ఎందుకంటే ఆ పరిధి అనేదే ట్యూన్. మనం భావన, అనంతమైన భావాన్ని, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్న ఒక భావాన్ని ఫైనట్ డిస్టెన్స్లో ఒక పాయింట్ దగ్గర, ఒక సర్కిల్ లోపల సెంటర్ దగ్గర కేంద్రీకరించాలనేదే పాట. ఆ సర్కిల్ అంటే ట్యూన్. ఇప్పుడు అది చేయటం కొంచెం కత్తి మీద సాము, అదే టాలెంట్ అండి పాటకి. అందరూ చక్కగా ప్రోత్సహిస్తున్నారండి. దేవిశ్రీ ప్రసాద్ గారు, హ్యారిస్ ఫెరెస్ గారు, మణిశర్మ గారు, ఇప్పుడు కీరవాణి గారు, చక్రి గారు కూడా అవకాశాలు ఇస్తున్నారు. మహేష్ శంకర్ అని రాశాను, కోటి గారు ఎస్పెషల్లీ. సో అందరూ నన్ను వెన్నుండి ప్రోత్సహిస్తున్న వాళ్ళు, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పే ఆలోచన శక్తి ప్రస్తుతం నాకు లేకపోవచ్చు, కానీ నాకున్న పరిధి మేరకు నేను చెప్తున్నానండి. సన్నివేశం కనుక బలంగా ఉంది, సందర్భ శుద్ధి అనేది ఉంటుంది కదండి. ఆ సన్నివేశం కనుక బలంగా ఉంటే పాట అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు భావగర్భితం కంటే అంటే భావంతో పాటుగా అది జనరంజకంగా ఉండటం అనేది ప్రధానమైనది. సో దర్శకుడికి, లిరిక్ రైటర్కి, అంటే గేయ రచయితకి అంటే సాహిత్యం మీద కాస్త అవగాహన ఉన్నట్టయితే ఇద్దరు దర్శకుడికి అంటే అవగాహన కదండి, అభిలాష, మంచి పాటలు వస్తాయి.